ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ లేబర్లో ఒకరిని నేను తలుచుకుంటేనే మీ మమ్మీ లీడర్షిప్ నా చేతిలోకి వచ్చింది. ఇంకా లెవెల్ కొట్టకే. ఈ మెకానిక్ వెంకీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సందర్భంగా వర్కర్స్ కాలనీలో నాకు సన్మానం ఏర్పాటు చేశారు. సతీ సమేతంగా రమ్మని రిక్వెస్ట్ చేశారు. నీకు రిక్వెస్ట్ చేస్తే నువ్వెళ్ళు, నాకెందుకు చెప్తున్నావు? ఓసి నా ఇంగ్లీష్ మీడియం మంగతయారు. సతీ సమేతంగా అంటే వైఫ్ తో పాటు రమ్మని అర్థమే. నో హాఫ్ మైండ్ అర్థంగి. ఓ వైఫ్ తో రమ్మని వాళ్ళు ఇన్వైట్ చేసినా సరే రావడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఎంత గింజుకున్నా సరే నేను ఆ సన్మానానికి వచ్చేదే లేదు. పదు వెయిట్. ఏంటి బావా? ఏంటి పద్దు నీరసంగా ఎక్కడికి వెళ్తున్నావు? పెద్దమ్మకి మ్యాగీ అక్కకి పల్లరసం ఇచ్చే టైం అయింది కదా. అయ్యో పద్దు, ఎప్పుడు ఆ తల్లి కూతుళ్ళకి పళ్ళ రసాలు, పిస్తాలు, పకోడీలు సర్వీస్ చేస్తూ వాళ్ళని పందెం కోళ్లలా తయారు చేయడమే కాదు, కాస్త నువ్వు కూడా వాటిని తినడం తాగడం చెయ్యి. అయినా నువ్విప్పుడు వాళ్ళ పనులు చేసే మనిషివి కాదు, నా పియేవి. ఆ పనులన్నీ వదిలేసి నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పు బావా, నేనేం చేయాలి? అంటే నేను ఎండి అయిన సందర్భంగా వర్కర్స్ కాలనీలో చిన్న సన్మానం ఏర్పాటు చేశారు పద్దు. అవునా? కంగ్రాచులేషన్స్ బావా. ఏం కంగ్రాచులేషన్స్ ఏంటో పద్దు. అయ్యో ఏమైంది బావా? ఆ సన్మానానికి సతీ సమేతంగా రమ్మన్నారు. కానీ ఈ సతీ సన్మానానికి రానని అతి చేస్తోంది. ఏం చేయమంటావు చెప్పు? కానీ వెళ్ళకపోతే బాగుండదు కదా బావా. అయితే ఒక పని చేద్దాం. భార్యాభర్తలుగా నేను అది వెళ్ళలేకపోయినా ఎండిపిఏగా నువ్వు నేనైనా వెళ్ళొచ్చు కదా. హ్యాపీగా వెళ్ళొచ్చు బావా. హ్యాపీగా వెళ్ళొచ్చా? వసే పద్దు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు పద్దు? వెళ్ళి చక్కగా రెడీ అవ్వు. ఇదిగో పద్దు, చక్కగా అంటే చక్కగా, మీ అక్కలా కాదు. వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. ఏంటి వెంకీబాబు ఇట్టా చేశాడు? ఏం చేశాడు? పెళ్ళాన్ని వదిలి మరదలతో సన్మానానికి సిద్ధం అవటం ఏంటి? ఆ పెళ్ళం చక్కగా లేకే కదా ఈ వెంకీ బాబు ఆ పద్దమ్మతో సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. అయినా అలా చేయడం తప్పు కదే. తప్పేం లేదు, తప్పంతా ఆ మ్యాగీ అమ్మగారిదే. ఎప్పుడు మమ్మీ మమ్మీ అంటూ వాళ్ళమ్మ పక్కనుంటే ఆ బాబు మాత్రం ఏటి చేస్తాడు. పైగా మేఘమ్మ కంటే ముందు వెంకీ బాబు కట్టుకోవాల్సింది పద్దమ్మనే కదా. అవును. ఇప్పుడు వాళ్ళు అలా కలుసుకోవాలని రాసి పెట్టుందేమో, ఎవరికి తెలుసు కనుక. ఈ అఖిలాండేశ్వరికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆలోచన లేకుండా ఆ వెంకీగాడిని తీసుకొచ్చి
ఈ కొంపలో పెట్టింది. ఇప్పుడు ఫ్యాక్టరీలో ఎండీగా కూడా కూర్చోబెట్టేసింది. రోజు రోజుకి ఆ వెంకీగాడు మర్రి చెట్లా పెరిగిపోతుంటే నేనేమో విస్తరాకులా చిరిగిపోతున్నాను. పైగా నన్ను చంపడానికి కత్తులు పట్టుకొని ఒకవైపు ఆ సుజాత అన్న, ఇంకోవైపు ఈ శ్రీహరిగాడు గోర్ఖాలా నా వెనకే తిరుగుతున్నారు. వీటన్నిటికీ వెంటనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే వెంటనే నా బతుక్కి ఎండ్కాట్ పడిపోద్ది. మాయా, కాబట్టి ఆ వెంకీగాండి వాళ్ళ నాన్న దగ్గరికి పంపే ఏర్పాట్లు చేయాలి. ఆ? ఏంటి మాయ్యా అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తున్నావు? ఒకడి చాప్టర్ చింపడానికి. ఎవడు మాయాడు? హలో అన్నా. ఒరేయ్, వర్కర్స్ కాలనీలో సన్మాన సభ జరగబోతోంది, తెలుసా నీకు? తెలిసిందన్నా. ఆ సన్మాన సభ కాస్త సంతాప సభ అయిపోవాలి. వర్కర్లతో సంతోషంగా శాలువాలు కప్పించుకునే ఆ వెంకీగాడు అక్కడే శవమైపోవాలి. అమ్మ మావయ్య, వెంకీగడికి స్పాట్ పెట్టావా? ఒరేయ్, ఒక పంచేరా. చెప్పండి అన్నా. స్టేజ్ కింద బాంబు ఫిక్స్ చేసే. రేయ్, చాలా జాగ్రత్త. అది అసలే లేబర్స్ కాలనీ. ఏ ఒక్కడికి డౌట్ వచ్చినా ఆ బాంబుకి మిమ్మల్ని కట్టేస్తారు. డౌట్ రాకుండా నేను చూసుకుంటానా? ఓకే అన్నా. అదేంటి మాయ్యా, కొత్తగా అత్తయ్యకి చెప్పకుండా, అత్తయ్యకి తెలియకుండా ఆ వెంకీగడి చౌకి ముహూర్తం పెట్టేసావండి మాయ్యా. రేయ్, అన్నీ ఆవిడికి చెప్పాలని లేదురా. అవసరమైనప్పుడు చెప్పాలి, అవసరం లేనప్పుడు కప్పాలి.